నీకు చెందినది ఇక్కడ ఒకటుంది. దాన్ని నీతో తీసుకుని వెళ్ళవా? ఏంటి సాయి? వెనక్కి చూడు. ఏంటి బాబు, నిన్ను పోలీసులు విడుదల చేశారా? నవీన్, నిన్ను విడుదల చేశారు కదా. నేను ముందే అనుకున్నాను నువ్వు పూర్తిగా నిర్దోషివి అని. శివశంకర్ స్వయంగా నవీన్ని విడిపించి తీసుకొచ్చాడు. రజ్జు ఇంకా నరేష్ల పెళ్లి జరగకుండా ఉండటానికి కారణం నవీనే. ఏమంటున్నారు సాయి మీరు? రజ్జు నవీన్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అందుకని నేను వీళ్ళిద్దరి మధ్యలో అడ్డుగోడలా నిలబడ్డాను. ఈ నిజం నాకు తెలిసిపోయింది. అందుకని కావాలని నేను నవీన్ని జైలుకి పంపించాలని పన్నాగం పన్నాను. నేను రజ్జు సంబంధం నరేష్తో ఖాయించేశాను. అప్పటికే వాళ్ళకి మాట ఇచ్చేశాను. శ్రేయోభిలాషులు, బంధువులు, చుట్టాలు అందరికీ కూడా సూచనను అందించేశాను. నేను చాలా భయపడ్డాను, ఎక్కడ నా పరువు పోతుందో అని. శివశంకర్ గారు, పరువు పోతుందనే భయంతో మీరు మీ అమ్మాయి సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారా? వట్టి పరువు గురించి మాత్రమే కాదు, నా కూతుర్ని నేను మహారాణిలా పెంచాను. నేను ఒకటి కోరుకున్నాను, పెళ్ళైన తర్వాత కూడా నా కూతురు ఇలాగే చాలా సుఖంగా బతకాలని. నేను తనకిచ్చిన సౌకర్యాలన్నీ తనకి అక్కడ కూడా దక్కాలనుకున్నాను. కానీ నవీన్ ఒక పేదవాడు. తను నా కూతుర్ని సంతోషంగా ఉంచలేడని నమ్మకం నాకుంది. నేను కూతురి ప్రేమలో ఎంత గుడ్డివాణ్ణి అయిపోయానంటే తన సంతోషం ఇందులో ఉంది అనేది నేను మర్చిపోయాను. కానీ ఇవాళ నాకు తెలిసింది, తన అసలైన సంతోషం డబ్బులో లేదు, నిజమైన ప్రేమలో ఉందని. ఏ మనిషి జీవితంలో అయినా ఇలాంటి మనిషి ఉన్నాడు అంటే వాళ్ళ సంతోషం కోసం తన సంతోషాన్ని త్యాగం చేశారంటే అంతకంటే ధనవంతులు ఇంకెవరూ ఉండే అవకాశమే లేదు. రజ్జు జీవితంలో అటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నవీనే. ఎందుకంటే నా కూతురు పరువును కాపాడటం కోసం చివరికి నవీన్ జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. నేను కావాలని ఆ రోజు
నవీన్ మీద అబద్ధపు నింద మోపి జైలుకి పంపించాను. తను ఒకవేళ నిజం చెప్తే నా కూతురు పరువు పోతుందని నేను భయపడ్డాను. అందుకని నేను తను చంపడం కోసం గోండాలను పంపించాను. కానీ సరైన సమయానికి సాయి అక్కడికి వచ్చి తనని పోలీసులకు అప్పగించారు. తనని రక్షించారు. ఆ గోండాలు నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది సాయి నాకు సహాయం చేస్తున్నారని. కానీ అది నా పొరపాటు. సాయి ఎవరైతే నిర్దోషులవుతారో, సరైన దారిలో ఉంటారో వాళ్లకే సహాయం చేస్తారు. సాయి, నేను కూడా తెలుసో తెలియకో మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. కానీ మీరు నన్ను రక్షిస్తూనే ఉన్నారు. మీరసలు నా కొడుకుని గూండాలతో చంపించడానికి ఎలా ప్రయత్నం చేశారు? నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. దయచేసి నన్ను క్షమించండి చంపకలాల్ గారు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. కూతురి మీద ప్రేమతో నేను గుడ్డివాణ్ణి అయిపోయాను. ఏది మంచి ఏది చెడు నేను తెలుసుకోలేకపోయాను. నాకు ఏ శిక్ష వేస్తారో విధించండి. నేను మీ అందరి విషయంలో అన్యాయం చేశాను. చివరికి నా కూతురు కూడా. కానీ శివశంకర్ గారు, ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇవాళ నాకు తెలిసింది, తనని కాపాడుకోవడం కోసం నవీన్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అబద్ధపు దొంగతనం నేరాన్ని కూడా తన మీద వేసుకున్నాడు. నా కూతురు పరువుకి ఎలాంటి నష్టం కలగకుండా ఉండటం కోసం ఎవరికి ఏమీ తెలియనివ్వలేదు. తను నా కూతురు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారనే విషయం. నేనెవరినైతే నాశనం చెయ్యాలనుకున్నానో తను నన్ను నా కూతుర్ని కాపాడటానికి ప్రయత్నం చేశాడు. అది మాత్రమే కాదు, నాకు చెడ్డ పేరు రాకూడదని దానికోసం కొడుకు స్వయంగా తనని బలి చేసుకోబోయాడు. మరొక వైపు తండ్రి ఈయన కూడా ఆ రోజు తన ప్రాణాల గురించి ఆలోచించకుండా నన్ను నా కుటుంబాన్ని మంటల్లో నుండి కాపాడి తీసుకొచ్చాడు. ఇదంతా చూసిన తర్వాత నేను ఆగలేకపోయాను. నేను నా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాను. నవీ నిర్దోషని నిరూపణ అయింది. చంపకలాల్ గారు, నేను చేసిన తప్పుకి నా కూతురికి మీరు శిక్షను విధించకండి. నవీన్ లాంటి ఒక అబ్బాయి తన జీవితంలోకి రావడం నిజంగా తన అదృష్టం అని అనుకోవాలి. మీలాంటి మామగారు తనకి దొరికారు. నేను చాలా చెడ్డవాడిని కావచ్చు, కానీ నా కూతురు మాత్రం నిర్దోషి. నవీన్, రజ్జు ఒకరి కోసం ఒకరు పుట్టారు. నేను నా పరువు గురించి ఆలోచించి నా కూతురి జీవితం నాశనం చెయ్యాలనుకున్నాను. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించి నా కూతుర్ని మీరు స్వీకరించండి. నేను మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. నా కూతురి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండదని తెలిసి కూడా ఈవేళ ఈ పెళ్లి కనుక నేను చేశానంటే మీరందరూ కూడా బాధపడి ఉండేవారు. చాలా సరిగ్గా చెప్పారు మీరు. ఒకవేళ రజ్జు నాతో సంతోషంగా ఉండలేదంటే నాకు చాలా బాధగా అనిపించుండేది. శివశంకర్ గారు, ఏ బంధంలో అయితే ప్రేమ ఉండదో ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సాయిబాబా ఇప్పుడు అంతా సరిచేశారు. బాబా, ఇది మీరు మా కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే కదా మేము రజ్జు అలాగే నవీన్ బాధకు కారణం కాకుండా తప్పించుకున్నాం. ఇప్పుడేమైంది? రజ్జు నా కోడలు కాకపోతే ఏంటి? నేనైతే తనని నా కూతురు అనుకున్నాను. కూతురు సంతోషం గురించి ఏ తల్లైనా తప్పకుండా ఆలోచిస్తుంది కదా. నా బిడ్డ పెళ్లి షిరిడీలో జరగాలని మొక్కుకున్నాను. నరేష్కి కాకపోతే ఏంటి? నా రజ్జో పెళ్లి అయితే ఇక్కడే జరుగుతుంది కదా. నాకింతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పండి.
చంపక్లాల్, ఇప్పుడేం ఆలోచిస్తున్నావు? నీ కొడుకు ఇంకా రజ్జు ఇద్దరు ప్రేమ యొక్క పవిత్రమైన రూపాన్ని చూపించారు. ఆ రూపం ఏంటంటే త్యాగం. త్యాగం చేయకుండా జీవితంలో అసలు ఏదీ సాధించలేము. అందరూ ఏదో ఒకటి త్యాగం చెయ్యాల్సిందే. కాని ఎవరైతే త్యాగం చేస్తారో భగవంతుడు వాళ్ళకి దానికి ఫలితం కూడా ఇస్తాడు. నవీన్ చేసిన త్యాగానికి ఫలితంగానే ఇవాళ తనకి ఈ విజయం లభించింది. రజ్జు కూడా తన తండ్రి సంతోషం కోసం నేను చెప్పినందుకు తన సంతోషాలనన్నిటినీ త్యాగం చేయటానికి సిద్ధపడింది. అందుకివాళ తనకు అన్ని సంతోషాలు లభించాయి. శివశంకర్ తన అభిమానాన్ని, చెడుని త్యాగం చేసి సత్యాన్ని పొందాడు. ఇక ఇప్పుడు నీ వంతు చంపక్లాల్, నీ కోపాన్ని త్యాగం చేయి. చాలా గుణవంతురాలైన ఒక అమ్మాయి నీ ఇంటికి కోడలుగా రాబోతోంది. తను నీ కొడుకు జీవితాన్ని స్వర్గంగా మారుస్తుంది. రామ్మా. శుభమంగళం శుభముహూర్తోస్తు. ఎప్పుడైతే ప్రేమలో ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలనే భావన కలుగుతుందో అప్పుడు ప్రేమ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు తమ గురించి కంటే కూడా ఎదుటివాళ్ల గౌరవం ఇంకా ఎదుటివాళ్ల సంతోషం గురించి ఆలోచిస్తారో దాన్ని త్యాగమనే కదా అంటారు. అది రాధాకృష్ణుల ప్రేమను పూజ్యనీయంగా మార్చింది. అది ఆ పరమేశ్వరుణ్ణి కూడా నిస్సహాయుణ్ణి చేసింది. మాతా పార్వతిని స్వీకరించేలా చేసింది. ఏ ప్రేమలో త్యాగముంటుందో అక్కడ భగవంతుడు నివాసముంటాడు. రాముడు మీకు మేలు చేస్తాడు. రామకృష్ణ వంటవాడి దుకాణం ఎక్కడుంది? ఇక్కడ నుండి తినగా వెళ్లి కుడివైపుకి తిరగండి. అక్కడుంటుంది మీరు అడిగిన రామకృష్ణ వంటవాడి దుకాణం. అయ్యా, పండుకి డబ్బులు.
బల్వాన్ సింగ్ ని ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళని బల్వాన్ సింగ్ భూమిలో పాతేస్తాడు. సరే చూడు, సరిగ్గా లెక్కపెట్టి పెట్టు. మాధవ్ గారు లడ్డూలను అనాథాశ్రమంలో పిల్లలకి పంచిపెట్టడం కోసం తీసుకెళ్తున్నారు. ఏ ఒక్కరికి కూడా సరిపోలేదని అనిపించకూడదు. అలాగే రామకృష్ణ గారు. ఆ, రామకృష్ణ, ఆ, చెప్పండి. నేనే రామకృష్ణ. నగరానికి చెందిన జగన్మోహన్ సేఠ్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, అవే వసూలు చేయడానికి వచ్చాను నేను. ఆ, ఆ, తప్పకుండా నేను ఇప్పుడే ఇస్తాను. ఆ, ఆ. అదేంటంటే నేను నిన్ననే నగరానికి రావాలనుకున్నాను డబ్బులు ఇవ్వడానికి, కానీ నాకు కొంచెం ఆరోగ్యం పాడైంది. ఇదిగోండి, తీసుకోండి. ఏయ్, నీ ఆరోగ్యం పాడైన కారణంగా మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది. దానికోసం ఈ లడ్డూలు తినాల్సిందే. ఆ, ఆ, అది ఆ? మీరు నన్ను క్షమించాలి. ఈ మిఠాయిలను వేరే వాళ్ళ కోసం చేయించాను. వాళ్ళు నాకు డబ్బులు కూడా ఇచ్చేశారు. వాళ్ళు వీటి కోసం వస్తూ ఉంటారు. చూడండి, మీరేం తప్పుగా అనుకోకండి. నేను మీకు తప్పకుండా మిఠాయిలు ఇస్తాను. కానీ అదేంటంటే ఇక్కడున్న ఈ మిఠాయిలన్నీ అనాథాశ్రమంలో పంచడం కోసం చేస్తున్నాం. మీరు కావాలంటే వీటిలో ఏదైనా ఒక మిఠాయిని తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా నేను ఏ మిఠాయి తినాలో ఏ తినకూడదో అని? నీ బిడ్డ కూడా అనాథాశ్రమంలో పెరగాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇలా చూడండి అయ్యా, నేను మీతో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. మీరు కూడా మీ మాటలను అదుపులో పెట్టుకోండి. ఈ మిఠాయిలను నేను వేరే కస్టమర్ల కోసం చేయించాను. వీటిని నేను మీకెలా ఇవ్వగలను? ఇతన్ని నేను ఎందుకు లేపలేకపోతున్నాను? ఇదెలా సాధ్యమవుతుంది? బల్వాన్, నువ్వు బలవంతుడువనే అహంకారంతో ఎదుటివాళ్లను బలహీనులుగా అనుకోవద్దు. ఇలా దుర్వ్యవహారం చేస్తే శక్తిని దుర్వినియోగం చేసినట్టే. అంతేకాక శక్తిని ఇలా అవమానించే వాళ్లకి ఆ భగవంతుడెప్పుడూ తోడుగా ఉండడు. ఏ బైరాగి, నువ్వు నీ పని చూసుకో. నాకు జ్ఞానబోధ చేస్తే నువ్వు చాలా బాధపడతావు. నువ్వు బాధపడకుండా ఉండాలి కదా, అందుకే నీకు దారి చూపిస్తున్నా. ఈ చేతిని చూసావా? అలాగే నీ వయసు చూడు. ఈ ఒక్క చేయి సరిపోతుంది నిన్ను పైకి పంపించడానికి. ఏది జరగాలన్నా ఆ భగవంతుడే రాయాలి. ఉండు, నువ్వు మాటలతో చెప్తే వినవు. ఎవరా బైరాగి? సాయి. ఆయన మా సాయిబాబా, షిరిడీకే భగవంతుడు. ఆ బైరాగి నా బలాన్ని రెచ్చగొట్టాడు. తెలుసుకోండి, ఎక్కడుంటాడో ఆ సాయి బాబా ఇప్పుడు షిరిడీకి
ఇక్కడ మన ఉనికిని చాటుకునే వెళ్ళాలి. పదండి.